నీ లక్ష్యం ఏమిటి? ప్రతిరోజు నీ లక్ష్యం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నీ ఆశయమా? మరి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నావు? నీ లక్ష్యాన్ని ఎన్ని రోజుల్లో నీవు సాధించాలనుకుంటున్నావు? నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నారా? నోటిఫికేషన్ వస్తేనే చదవడం ప్రారంభించాలని అనుకుంటున్నారా? మంచిది. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కేవలం ఏ పోటీ పరీక్షకైనా కనీసం 45 నుంచి 90 రోజుల సమయం మాత్రమే ఉంటుంది కదా. మరి మీరు ఇన్ని లక్షల మంది అభ్యర్థులతో పోటీలో ఉండాలంటే మీకు ప్రిపరేషన్కు సమయం అనేది సరిపోతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మనిషికి కూడా ఉండేది రోజుకి 24 గంటలే. ఈ 24 గంటల సమయాన్ని మనం అన్ని పనులకు ఏ విధంగా టైంని మేనేజ్ అని చేయొచ్చు అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీ యొక్క రోజువారీ సమయాన్ని కూడా డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్కి, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా విభజించుకోండి. ఒక వీక్లీ షెడ్యూల్ అయితే రూపొందించుకోండి. ఆ యొక్క షెడ్యూల్లో ప్రతిరోజు కూడా మనం ఆ యొక్క సమయాన్ని వేటి కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేయండి. ఏ సమయంలో ఏ వర్క్ అనేది చేస్తున్నాం కూడా ఒకసారి మీరు డైరీలో అయితే నోట్ అనేది చేసుకోండి. ఉదాహరణకు 24 అవర్స్ అనేవి మనకు డైలీ లైఫ్లో ఉంటాయి కాబట్టి ఈ 24 అవర్స్లో 5 అవర్స్ని మనం చూసినట్లయితే మన యొక్క స్లీపింగ్కి వెళ్ళిపోతాయి. అంటే నైట్ 11 PM నుంచి మార్నింగ్ 4 AM వరకు కూడా మన యొక్క స్లీపింగ్ పీరియడ్. ఓకే, తర్వాత మనకు 3 అవర్స్ అనేది మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఎక్సర్సైజ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇలా మనకు ఫుడ్కి వెళ్ళిపోతుంది. తర్వాత మనకు బాత్రూమ్ సంథింగ్ అలాగా మనకు 3 అవర్స్ అనేవి మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ తర్వాత మీరు ఒక స్టూడెంట్ కానీ లేదంటే జాబ్ హోల్డర్ కానీ అయింటే ఖచ్చితంగా మీకు మీ 24 అవర్స్లో 8 అవర్స్ అనేవి ఖర్చు అనేది అయిపోతాయి. మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు కూడా ఈ సమయం అనేది డైలీ లైఫ్లో ఖర్చు అయితే అవుతుంది. మిగిలిన 8 అవర్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రతిరోజు మీ యొక్క సమయాన్ని అయితే కేటాయించుకోండి. ఈ విధంగా మీరు స్టూడెంట్ కానీ జాబ్ ఎంప్లాయ్ కానీ అయి ఉంటే 8 అవర్స్ మాత్రమే మిగులుతుంది. ఒకవేళ మీరు కేవలం అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అయ్యండి, ఎటువంటి జాబ్ కనుక లేకపోతే, ఎటువంటి స్టడీస్ కనుక లేకపోయినట్లయితే 16 అవర్స్ అనేవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఓకే, 5 అవర్స్ స్లీపింగ్కి, 3 అవర్స్ రెగ్యులర్ యాక్టివిటీస్ పోను మీకు ఇంకా 16 అవర్స్ లేదంటే 8 అవర్స్ అనేవి మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వడానికి సమయం అయితే ఉంటుంది. ఈ సమయాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారనేది మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఉంటుంది. ఈ పోటీ పరీక్షల సమయంలో మనకున్న ఈ 8 లేదా 16 గంటల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సో ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్ట్స్లో అయితే మనకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఉండబోతున్నాయో వీటన్నిటిని కూడా మీరు విభజించుకోవాలి. ఓకే, అంటే మీకు బలంగా ఉన్న సబ్జెక్టులు ఏంటి, మీరు ఎక్కువగా బలహీనతగా ఉన్న సబ్జెక్టులు ఏంటి అనేది పరిశీలన చేసుకొని వాటికి సంబంధించి ఒక నోట్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని వాటికి ఎంత సమయం కూడా కేటాయించుకునేది చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క సిలబస్ని అయితే మ్యాక్సిమం కవర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు వచ్చే న్యూస్ పేపర్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వడం ద్వారా ఖచ్చితంగా మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు అనేది రావడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రతిరోజు కూడా కంటిన్యూ అయితే చేస్తూ ఉండాలి. ఆఫ్లైన్లో అందుబాటులో లేకపోయినా ఆన్లైన్లో ఉన్న న్యూస్ పేపర్స్ని చదువుకొని ముఖ్యమైన పాయింట్స్ అన్నింటిని కూడా మీరు ప్రతిరోజు రాసుకొని వాటిని చిన్న చిన్న గోల్స్ విధంగా మీరు ఏర్పాటు అనేది చేస్తూ ఆ యొక్క టాపిక్స్ అన్నింటిని కూడా మీరు అవగాహన చేసుకుంటూ వాటి మీద మీరు ఎగ్జామ్స్ పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ని ప్రతిరోజు కూడా మీరు సాల్వ్ అనేది చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు మీ యొక్క సమయం అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క సమయాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఈ సిలబస్ అనేది కవర్ అవ్వడం అనేది మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఫోకస్ అనేది మీకు సాధ్యమవుతుంది. అన్ని పోటీ పరీక్షల్లో వాటి ప్రాధాన్యత అనుసరించి దాదాపుగా ఉండే సబ్జెక్ట్స్ అనేవి ఏముంటాయంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, NCERT, SCERT బుక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్సెట్రా. ఇలా మనకు అన్ని పోటీ పరీక్షకు సంబంధించి చాలా వరకు కూడా కవర్ చేసే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ వీటిలో పెద్దగా మనకు మార్పు అనేది ఉండదు. వీటిని కనుక మనం పట్టుకున్నట్లయితే ఒక పోటీ పరీక్షలో మనం వైఫల్యం చెందినప్పటికీ వేరే పోటీ పరీక్షలో ఖచ్చితంగా మనం విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిటింగ్ అనేది చేయకుండా వీటి మీద మనం పట్టు అనేది సాధించాలి. వీటికి మనం టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. ఒకసారి ఇంపాసిబుల్ అనిపించింది, మరొకసారి ఈ విధంగా టైం మేనేజ్ చేసుకుంటే పాసిబుల్ అయితే అవుతుంది. ఒకసారి ఫెయిల్ అనేది అయ్యింది, మరొకసారి ఇలా టైం మేనేజ్ చేసుకుంటే సక్సెస్ అనేది అవుతుంది.
ఈ విధంగా మీరు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి. వాటికి సంబంధించిన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది తప్పకుండా మిమ్మల్ని ఒక విజేతగా మార్చి తీరుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో పోటీ పరీక్ష సమయంలో మీ ఏకాగ్రతను దెబ్బతీసి మిమ్మల్ని ఓటమి అంచున నిలబెట్టే మీరు చేసే పనులు, వాటిని అధిగమించే సూచనలు. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.